ప్రోటీన్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోతే నువ్వు వెయిట్ లాస్ అవ్వలేవు అని మీ ఫ్రెండ్స్ అంటున్నారా? వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం అయితే లేదు. మనం ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్న భోజనం కాన్సెప్ట్లో మన మెయిన్ పార్ట్ వచ్చేసి ప్రోటీన్. ఈరోజు అదే మాట్లాడబోతున్నాను. కంప్లీట్ వీడియో చూడండి. మనకు ఎలాగైతే ఇంటికి ఇటుకలు చాలా ఇంపార్టెంట్, గట్టిగా మనము ఇల్లు గట్టిగా ఉండడానికని ఎంత స్ట్రాంగ్ ఇటుకల్ని వాడతామో అదేవిధంగా బాడీ కరెక్ట్గా ఉండాలి, యాంటీ ఏజింగ్లో ఉండాలి, ఏజ్ అయిన వాళ్ళలా కనిపించకూడదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి బాడీలో అంటే చాలా మజిల్ అవసరం పడుతుంది. మనము ప్రతి సంవత్సరము ఆఫ్టర్ 30 years ఎస్పెషల్లీ ఉమెన్ 3% ఆఫ్ మజిల్ని కోల్పోతూ ఉంటాం. సో దట్ ఆ మజిల్ కోల్పోకూడదు అంటే మజిల్కి ఫుడే ప్రోటీన్. ఆ ప్రోటీన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసినప్పుడు మజిల్ పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతున్నప్పుడు మీకు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. సో దట్ మనం వెయిట్ లాస్కి ఈజీగా హెల్ప్ అయ్యే ఒక కాంపొనెంట్ ప్రోటీన్ వెయిట్లో దొరుకుతుంది అని మనం వెతికినప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు. అలా అయితే వెజిటేరియన్ పీపుల్ వెయిట్ లాస్ అవ్వడమే కుదరదా, మజిల్ బిల్డ్ చేయడమే కుదరదా అంటే అలా ఏమీ లేదు. వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా చాలా మటుకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మనకు ఒక 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ద్వారా తయారవుతుంది. నాన్ వెజ్లో ఒకే టైప్ ఆఫ్ ఫుడ్లో మీకు 9 రకాల అమినో యాసిడ్స్ ఉండొచ్చు, కానీ వెజిటేరియన్ ఫుడ్లో 2 కాంబినేషన్ ఆఫ్ డిషెస్ నుంచి మనకు ప్రోటీన్ అనేది తయారవుతుంది. సో మనం ఎప్పుడైతే అన్నం, పప్పు, కూర, చారు ఇలా కలుపుకొని తింటామో వాటిలో ఉండే ఒక్కొక్క దాంట్లో 3-4 అమినో యాసిడ్స్ ఉంటాయి. సో దట్ 2-3 మనము డిషెస్ కలుపుకున్నప్పుడు 9 రకాల అమినో యాసిడ్స్ క్రియేట్ అయ్యి మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది. సో వెజిటేరియన్ పీపుల్ కూడా మజిల్ బిల్డ్ చేయొచ్చు. చాలామంది మంచిగా బాడీని మెయింటైన్ చేస్తున్నారు, ప్యూర్ వెజిటేరియన్స్ కూడా. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్లో, చికెన్లో వాళ్ళకి ఈజీగా ప్రోటీన్ దొరుకుతుందని భ్రమలో ఉండకుండా మనము ప్రోటీన్ ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు మనం యాంటీ ఏజింగ్ కనిపిస్తాం, అంటే మన వయసు కంటే కూడా తక్కువగా కనిపిస్తాం. సో దట్ మనము ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియట్గా ఉంటామో అప్పుడు స్కిన్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, సాగిపోయిన తత్వం ఉంటుంది స్కిన్. సో దట్ మన మజిల్ ఎంత బాగా బిల్డ్ అవుతుందో అప్పుడు మన స్కిన్ అనేది టైటన్ ఉంటుంది. వెయిట్ లాస్ అవుతూ ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది ఆ మజిల్ బిల్డింగ్కి. సో దట్ మీరు మీ ఫుడ్ ప్లేట్లో ప్రతి పూట 3 పూటలు కూడా వీలైనంత మటుకు ప్రోటీన్నే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, తీసుకుందాం సరే ఎంత తీసుకోవాలని మీకు క్లారిటీ లేకపోతే మీరు ఎన్ని కేజీలు అయితే ఉంటారో బరువు ప్రస్తుతం ఆ కేజీకి తగినట్టుగా 1 గ్రామ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 kg ఉన్న ఒక పర్సన్ 60 grams పర్ డే తీసుకోవచ్చు. ఒకవేళ నేను చాలా సెడెంటరీ లైఫ్లో ఉంటాను, ఎక్కువ కూర్చొని చేసే జాబ్ చేస్తూ ఉంటాను, నాకు అంత ప్రోటీన్ అవసరం లేదు అనుకుంటే 0.8 grams పర్ కేజీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ప్రోటీన్ని. లేదు నేను మోర్ ఫిజికల్ యాక్టివిటీస్, స్ట్రెంగ్తన్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నానంటే 1.5 gram పర్ కేజీ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రోటీన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు మనం